నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే మైదానం బురదమయమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం కురిసిన తేలికపాటి వానతోనే పాఠశాల ప్రాంగణం మొత్తం నీట మునిగి విద్యార్థులు తరగతులకు చేరడం కష్టమైందని, మైదానంలో లోతైన గుంతలు ఉండడంతో నీరు నిల్వపడి దారిన నడవడం ప్రమాదకరంగా మారిందని, విద్యార్థులు పాదరక్షలు యూనిఫామ్లు తడిసి బురదతో కప్పుకుపోతున్నాయని, అలాగే పాఠశాల మైదానాన్ని సరిచేసి నీరు నిల్వకుండా డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పాఠశాలకు సంబంధిత విద్యాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగ అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చవుతున్నప్పటికీ పాఠశాలలో ప్రాథమిక సదుపాయాలేమీ లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తుపై మబ్బుల్లా కమ్ముకుపోతుందని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పుష్పావతి. గర్ల్స్ స్కూల్ చదువుతున్నాను నేను. మాకు గుంతలు ఉన్న వల్ల సరిగా అన్నం తినకోకున్నాం. అంతా బురద ఉంది. మాకు రోడ్ వేయాలా, మా గుంతలు బురకాలి. వాన పడితే ప్రాబ్లం వస్తుంది. వాన పడుకోకుండా బాగుంటది. వాన అన్నప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి ఉంది. మేము చదువుతున్నప్పటి నుంచి ఉంది. వర్షాలు పడుతున్నందుకు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ రానికి అసలు నెగ్గుక పిల్లలకు అవుతలేదు. అసలుకి కొద్ది కాలం నుంచి అసలు పడుచుకుంటలేరు ఈ ఊరి అధికారులు. మరి స్పందించాలి కదా, ఎవరు పెద్దలు ఎవరో మనకు తెలియదు. చాలా ఇబ్బంది అవుతుంది బడికి రావడం పిల్లలకి. కనీసం స్కూల్ బ్యాగ్ పెరిగి నెగ్గుక ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ఖచ్చితంగా చర్చ తీసుకోవాలి దీని గురించి. డోను ప్రభుత్వం బాలిక పాఠశాల కొద్ది రోజులు చాలా ఏళ్ళ నుంచి పడుచుకునే సార్ ఇది అసలుకి. మరి దీనికి అధికారి లెవెల్లో ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నాలా. ఇంకా లోపల భోజనాలు అవి మనకు తెలుసు సార్. అవి కానీ బేడ ఇబ్బంది అయితే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనికి చర్యలు తీసుకోవాలి ఎవరో కానీ, ఊరి బాధ్యతలు ఎవరో. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఓ చిన్న పిల్ల ఇక్కడ ఈ స్కూల్ చదువుతుంది. ఆమె జ్వరం వచ్చి ఇంటికాడే ఉంది, వస్తలేదు. ఇబ్బంది బేటలు ఇవన్నీకి ఉండదు అసలుకి. ఏదన్నా తినాలంటే ఊరికి ఉండలేరు బేట పిల్లలు స్కూల్లో. కానీ ఇంకా ఎవరో దీనికి చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఈ వర్షం వల్ల ఈ గుంతలు పడి నీళ్లు ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు కానీ ఏదన్నా జారి పడితే కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. అందుకోసం ఈ గుంతలు పూర్తి చేసి తొందరగా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. అందుకు కారణం ఏమంటే ఇప్పుడు మన స్కూల్కి పిల్లలంతా వస్తుంటారు కాబట్టి ఈ పిల్లల జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇట్లా అని మళ్ళా అడిగే ప్రమాదం ఉంటుంది మనకి. కాబట్టి ఇది తొందరగా చేసి మన గ్రౌండ్ లోనే ఆడుకోవడానికి కానీ పిల్లలు అన్ని రకాల ఇబ్బందులు పడకుండా బాగుంటారని చెప్పేసి చెప్తున్నారు. దీని విషయంలో అధికారులు పట్టించుకోవాలా? దీని విషయంలో కొంచెం అధికారులు పట్టించుకొని దీన్ని కొంచెం జాగ్రత్త చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటది. ధన్యవాదాలు. ఆడుకునికే వీలు ఉంటది, అన్ని రకాల బాగుంటది. అన్ని కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు అయితే అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేకుండా వాళ్ళ స్కూల్ విద్యార్థులు ఉదయం లేచి జారిపడి చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా విద్య, వైద్యంతో పాటు ఈ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం కూడా ఎంతో బాధ్యత అధికారులకు ఉంది. కానీ ఇంతవరకు అయితే ఈ గుంతలు ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఇప్పటికే 2-3 సంవత్సరాల నుంచి ఆ పిల్లలు బట్టలు కానీ మెయింటెనెన్స్ అంతా గలీజ్ గా బురద తీసుకొని పోవడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయకోకుండా ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరలో ఈ తుఫాన్ల వల్ల, వర్షాల ప్రభావం వల్ల ఇంకా చిన్న బ్రిక్స్ లాంటివి తోలించడం వల్ల వీళ్ళకి మంచి ఉపయోగం అయితే ఉంటది. ఆ బ్రిక్స్ అయితే ఏర్పాటు చేసుకుంటే ఈ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చాలా ఆందోళన వ్యక్తం అవుతున్నారు. ఇంత నీట్ గా ఏర్పాటు కృషి చేయాలని విద్యార్థులు గాని చాలా మందిని వేడుకుంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.